ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. ఈ అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుతో చక్కగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన చెరసాలలో ఉండి, బందీగా ఉండి, ఖైదీగా ఉండి ఈ ఫిలెమోను అనేటువంటి వ్యక్తికి చక్కగా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? పత్రిక రాసేటప్పుడు ఎవరైనా సరే, మనం కూడా ఉత్తరాలు రాసేటప్పుడు ఏం చేస్తాం? నేను బాగున్నాను, మీరు ఉత్తరాలు రాశారా? ఎవరెవరు రాశారు? చేతులు ఎత్తండి. మేము ఉత్తరాలు రాసామండి. సత్యత అంటే రాయలేదా? ఉత్తరాలు రాసేవాళ్ళు ఇదివరకు. నేను క్షేమము, మీరు క్షేమమా. కొంతమంది బాగా రాసేవాళ్ళు తెలుగు. డిగ్రీలు చదివినా కానీ ఈ రోజుల్లో కోడి తన పిల్లలకు మేత ఎత్తడానికి గెలుతుంది చూడండి, అలా ఉంటుంది ఒక్కొక్కరు రైటింగ్, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ. కొంతమంది రైటింగ్ చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. దేవుడు వారిని దీవించును గాక. రైటింగ్ లేని వాళ్ళకి దేవుడు మంచి రైటింగు ఇచ్చును గాక. డిస్కంటిన్యూ వారిని దేవుడు కంటిన్యూ ఆ బుద్ధి జ్ఞానం ఇచ్చును గాక. దేవుని స్తోత్ర. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇలాగ మనం గాక 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 అన్నప్పుడు దేవుడు కూడా ఆమేన్ అంటాడు, అంతే. అలా అన్నప్పుడు నీ జీవితం ఆశీర్వదించబట్ట మొదలు పెడుతుంది. నీ జీవితం అంచెలంచెలుగా ఎదగటానికి ప్రారంభిస్తుంది. అందుకనే పౌలు ఈ ఫిలెమోనుకు రాసేటప్పుడు అనే మాట ఏంటంటే, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి నీకు కృపయు సమాధానము కలుగునుగాక. కృప అనేది మన జీవితంలో దేవుడు ఆయనకు విధేయులుగా ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఇప్పుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే సమాధానం. ఆమేన్, ఆమేన్. సమాధానం కలుగునుగాక. నీ జీవితంలో దేవుడు సమాధానం దయచేయునుగాక. నీ సంఘంలో దేవుడు సమాధానం దయచేయునుగాక. నీ కుటుంబంలో దేవుడు సమాధానం దయచేయునుగాక. నీ యొక్క ప్రాణాత్మ శరీరాలకి దేవుడు సమాధానం దయచేయునుగాక అని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదుటి వ్యక్తిని ఆశీర్వదించవలసిన విషయం ఇలాగే మార్చబడుతుంది. అందుకని పౌలు అంటాడు, ఫిలెమోను, నీకు మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి నీకు సమాధానము కలుగునుగాక. ఎవరికి సమాధానం కలుగుతుంది? నేను క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. ఎవరికి కలుగుతుంది అయ్యా అని ఆలోచన చేస్తే, దేవుడు ఎవరికి సమాధానకర్తగా ఉంటాడు. ఆ సమాధానకర్తగా ఎవరి జీవితంలో దేవుడు ఉంటాడంటే, దేవుని గురించి తెలియని వారి పట్ల కొంతకాలం దేవుడు దయచేస్తాడు. ఎలాగో తెలుసా? కృప ఉండటం చేతనే నువ్వు రక్షించబడ్డావు. పసిపిల్లల్లో కూడా దేవుని కృప ఉంటుందని దావీదు చెప్పాడు. కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ సొంత జ్ఞానాన్ని బట్టి దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు వారి జీవితాల నుంచి అది నిదానంగా చల్లారిపోతుంది. అలాగే దేవుని గురించి తెలియనంత కాలం నువ్వు కృపచేతనే నువ్వు రక్షించబడ్డావు. అందుకని నీకు సమాధానం కలుగుతుంది. నీ జీవితంలో సమాధానం స్థిరపరచబడాలంటే నువ్వు దైవికంగా అసలు ఈ సమాధానం కలుగు చేయవానికి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అన్నది ప్రభు చూస్తాడు. ఏ విధంగా ఉండాలి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రభు అయినటువంటి యేసయ్య మనకు సమాధానం దయచేయాలంటే నువ్వు జత పనివాడిగా ఉండడం నేర్చుకోవాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు సహోదరుడైన తిమోతియను జత పనివాడైనా, చాలు, ఏమంటుంది అక్కడ? జత పనివాడు అంటే ఇప్పుడు ఈ సంఘాన్ని కట్టి ఆ సంఘ బాధ్యతలన్నీ ఒక పెద్దగా అతనికి అప్పచెప్పి ఇక పౌలు వేరే చోట సంఘాన్ని ప్రారంభించడానికి వెళ్ళాడు. అక్కడ ఏయో శ్రమలు వచ్చినాయి, ఆయన తీసుకెళ్ళి ఖైదీగా పెట్టారు. ఆ జీవితకాలంలో సంఘ పరిచర్యను జైలు పరిచర్య ఆయన ఈక్వల్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. పరిచర్య చేసే వారికి అనేకమైన శోధనలు, నిందలు, వేదనలు కలుగుతాయి. ఈ రోజుల్లో కూడా కలుగుతున్నాయి. నమ్మకంగా సేవ చేసేవారికి కలుగుతున్నాయి. ఆడంబంగా చేసే వాళ్ళకి డబ్బుతో దాన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.
డబ్బు లేని వాళ్ళు, దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ లోకానికి పైకం చెల్లించలేరు కనుక వాళ్ళు ఆ నిందలు భరిస్తున్నారు, వేదనలు భరిస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ నమ్మకమైన పరిచర్య, విశ్వాసం, ప్రభుని విడిచిపెట్టకుండా అలాగే ఉంటున్నారు. కానీ న్యాయ తీర్పు ఎదుట దేవుడు వారి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. వారికే కాదండి, ఆ సేవకుని కనిపెట్టుకొని ఉంటున్న ఆ సంఘ విశ్వాసులకు కూడా దేవుడు ఇస్తాడు. ఈ రోజున అలా సంఘంలో ఉన్న విశ్వాసులు ఎవరు లేరు. ఏదైనా ఒక చిన్న నింద, చిన్న ఒక ఏదైనా సరే ఆ సేవకుడి మీదుగా తప్పుగా ప్రచారాలు వచ్చినాయి అంటే విశ్వాసులు చల్లా చెదరైపోయి వేరే వెళ్ళిపోతున్నారు. అది నిజమా, వాస్తవమా, అబద్ధమా అన్నది కాదు. కానీ కొంతమంది దాన్ని డబ్బుతో మేనేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, మీడియాతో మేనేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాలుగా ఏదో ఒకటి వాళ్ళ మాటల వక్రీకరణతో దాన్ని సర్ది చేసుకునేటువంటి వారు, అలాగే వారి పక్కన వారి ద్వారా సహాయం పొందేటువంటి వాళ్ళు కూడా దాన్ని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని మీద ఆధారపడి, దేవుని నమ్ముకొని, విశ్వాసం చేత నడిపించబడుతూ, కృపకి పాత్రులవుతూ, దేవుని చేత నడిపించబడుతున్న ఆ యొక్క సంఘానికి, కాపరికి, ఏ సంఘమైతే సపోర్టుగా నిలబడి మేమున్నామయ్యా అని ఎవరైతే ఉంటారో దేవుని న్యాయ సింహాసనం ఎదుట దేవుడు వారి గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. అందుకని పౌలు ఎన్ని చరసాలు వేసినా సంఘం విడిచిపెట్టలే. అతనితో ఉన్నటువంటి సహోదరులు విడిచిపెట్టలేదు, ఆత్మీయ బిడ్డలు విడిచిపెట్టలేదు. జైల్లో ఉండి పరిచర్య చేస్తూ రాస్తూ ఉన్న ప్రతి పత్రికలు కూడా ఇలాగే మనం చదువుతున్నాం. ఖైదీనైనా నేను ఇదిగో ఫిలోమోను నీకు రాస్తున్నాను. ఎందుకో తెలుసా? నీవు నాతో జత పనివాడిగా ఉన్నావు. నేను పడుతున్న బాధలు చూస్తున్నావు. ఈ బాధ నాకు ఎందుకు అనుకోవట్లేదు. సువార్త ప్రకటిస్తుంటే జైల్లో పెట్టడం చూసి, అయ్యో ఈ సువార్త ప్రకటిస్తే జైలుకి వెళ్ళాలా, ఖైదీగా ఉండాలా, నిందలు మొయ్యాలా, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలని నువ్వు తొలగిపోలేదు. నాతో జత పనివాడిగా నీవు ఉన్నావు. నా శ్రమలలో పాలు పొందడానికి ఇష్టపడ్డావు. ఈ రోజున ఏ సంఘమైతే, ఏ సంఘంలో ఉన్న విశ్వాసులైతే దేవునితో, సేవకుడితో జత పని వారిగా ఉండడానికి ఇష్టపడతారో దేవుడు వారికి గొప్ప ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడండి. తొలగిపోలేదు, బెదిరిపోలేదు. ఆ పరిచర్య భారాన్ని నెత్తి మీద వేసుకొని మోయడానికి ఇష్టపడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని కోసం ప్రతిష్ఠ చేసుకున్నారు, దేవుని కోసం సమర్పించుకున్నారు. ఆ పరిచర్య భారాన్ని, దేవుని మీద విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. ఆ దేవుణ్ణి రుచి చూశారు. ఈ రోజున అనేక మంది రుచి చూసి దేవుని విడిచిపెట్టేవారుగా ఉన్నారు. అనేక మంది రుచి చూసి దేవునిలో నుండి తొలగిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అందుకని అంటాడు, ఆత్మ సంబంధమైన వరములను రుచి చూచి ఒకవేళ నువ్వు తొలగిపోయావంటే నేను రక్షించాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. ఒకవేళ నీకు నువ్వు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకొని ప్రభు కోసం నిలబడతానంటే ప్రభు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఆమె ఒకవేళ చాలా సందర్భాల్లో మనం పడిపోతామండి. చాలామంది చాలా పరిస్థితులను బట్టి పడిపోతారు. ఎలా పడిపోతారంటే అలా పడిపోతారు. నమ్మకంగానే ఉన్నట్టుగా ఉంటారు, నమ్మకంగానే ఉన్నట్టుగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడి యొక్క కుడి పక్కన ఎవరు నిలబడతారు అన్నది దేవుని నిర్ణయాలు, వారికి ఉన్నటువంటి పరిచయం కూర్చున్నటువంటి భారాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగే దేవుని చేత నడిపించబడి సేవ చేస్తూ ఆయన ఒక్కడే ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకంటూ అప్పుడు సంఘాలు లేవు. దేవుని కోసం గొప్ప కార్యాలు చేయడానికి మాత్రమే అభిషేకించబడ్డాడు. దేవుణ్ణి అనేక మందికి రుచి చూపించడానికి నిలబడ్డాడు. ఈ సేవకుడు ఒకసారి ఒక పొలాల గుండా వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే నాగలేసి పొలం దున్నుతున్నాడు. ఒకవేళ దేవుని ఆత్మ అతను ప్రేరేపించిందేమో. వాళ్ళు పొలాల గుండా వెళుతున్నప్పుడు ఈ దైవజనుడు ఏం చేశాడంటే ఆత్మ ప్రేరేపణే కావచ్చు, ఈ ఆత్మ ప్రేరేపణ కావచ్చు, ఈ పై వస్త్రాన్ని తీసి ఆ నాగడి చాలలి వేస్తూ ఉన్నటువంటి ఆ యవనుడి మీద ఆ దుప్పటి వేసాడండి. వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? ఒకవేళ ఈ సేవకుడికి సహకారిగా నేను ఉండాలేమో, దేవుడు నన్ను ఇందుకే పిలిచాడేమో అని ఆ నాగలు అక్కడ విడిచిపెట్టి
ఈ సేవకుడిని ఫాలో అవటం నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఈ సేవకుడిని ఫాలో అవటం నేర్చుకున్నాడు. ఈ రోజున ఒక్క దుప్పటితోనే దాని దర్శనం అర్థమైపోయింది. ఈ రోజున అనేక మందికి దేవుడు ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన వినికిడి దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా రకరకాలుగా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నా దేవుని యొక్క ఆ యొక్క దర్శనాన్ని పక్కన పెట్టి వాళ్ళ దర్శనాన్ని ఎదుర్కోవడం నేర్చుకున్నారు. ఈ రోజున దేవుని యొక్క ఆశీర్వాదం కానీ దేవుని యొక్క సమాధానం కానీ నీ మీద ఉండాలంటే దేవునికి సేవకుడికి జత పనివాడిగా ఉండటం నువ్వు నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చేతుల పైకెచ్చేద్దామా? హల్లెలూయా. ఈ రోజున సేవకుడికి జత పనివాడిగా ఎవరు ఉండట్లేదు. చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటున్నారు, నేర్చుకున్న విషయాలను బట్టి వెళ్ళిపోతున్నారు. చిన్న విషయాలు నేర్చుకుంటున్నారు, వాళ్ళు దాంట్లో స్థిరపరచబడేది లేదు, వాళ్ళు దాంట్లో బలపరచబడేది లేదు. సేవకుని బట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది సేవకుడి దగ్గర ఏమంటే నేను పరిచయం చేస్తాను, నేను సేవ చేస్తాను. ఈ రోజున అనేక మంది సేవ భారం ఉందని గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర హైదరాబాద్ వెళ్తారు, ట్రైనింగ్ చేస్తాడు. ఇంకా చాలా చోట్లకి బెంగళూరు వెళ్తున్నారు, చెన్నై వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు, జార్ఖండ్ వెళ్తున్నారు, రకరకాలటువంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. డబ్బున్న వాళ్ళైతే దేశాలే దాటి వెళ్తున్నారు. దేవుడు పిలిచాడో లేదో తెలియట్లేదు. గొప్ప గొప్ప చోట ట్రైనింగ్ మాత్రం చేస్తున్నారు. దేవుడు పిలిచాడా లేదా అన్నది తెలియట్లేదు. నమ్మకంగా ఒక సేవకుడి దగ్గర ఉండాలనుకుంటున్నాడు. ఇలాగే యవనస్తులు ఉంటున్నారు. వాళ్ళు దేవుని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. దేవుడు మమ్మల్ని పిలిచాడండి అంటున్నారు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదా, పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా. మరి జత పనివాడిగా నీవు ఇక్కడ సంఘంలో ఎదుగుతూ, సంఘంలో బలపరచబడుతూ, సంఘంలో ఆత్మీయమైన ఆహారం తింటూ ఎదుగుతూ ఉన్న నీవు ఒకవేళ దేవుడు పిలిస్తే నువ్వు అనే మాట ఏంటి తెలుసయ్యా? నా సేవకుడి నోట నుండి ఆ మాట చెప్పిస్తే నేను వెళ్తాను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నా అలా లేరు. ఎలా ఉందో తెలుసా? దేవుడు నాతో మాట్లాడాడు, నేను వెళ్ళిపోయి సంఘం పెట్టేస్తున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు, నేను వెళ్ళిపోయి సంఘం పెట్టేస్తున్నాను. వెళ్తున్నాడు, ఆవేశంతో వెళ్తున్నాడు, కొంత డబ్బు పోగు చేసుకుంటున్నాడు, వెళ్తున్నాడు, 2 రోజులు సేవ చేస్తున్నాడు, మరలా తిరిగి వచ్చేస్తాడు. ఏంట్రా బాబు అంటే అక్కడ ఎవరు రావట్లేదు. ఎవరా బాబు అని అంటే ఎవరు రావట్లేదు. ఒకసారి నా దగ్గరకు ఒక ఆయన వచ్చి, అయ్యా నాతో అంటుండేవాడు, అప్పుడు నాకే పాటలు పాడటం అంతంత మాత్రం వచ్చు, అప్పుడు అంత రాదు, ఇప్పుడు కూడా రాదు, ఏదో పాడుతున్నాను అంతే దేవుడిని మహింపరచడానికి. నా కొడుకు కూడా సేవ చేస్తున్నాడు అయ్యా అన్నాడు. ఏమన్నాడు? నా కొడుకు కూడా సేవ చేస్తున్నాడు అయ్యా. చాలా మంచిది, ఓ సేవకుడికి తండ్రిగా ఉన్నామని సంతోషపడ్డా. నా కొడుకు పాట పాడితే చెట్టు మీద ఉన్న పిట్ట కూడా అలా ఆలకిస్తుంది అన్నాడు. నాకేదో ఎడంకన్నా ఎదిరింది. చెట్టు మీద ఉన్న పిట్ట కూడా అలా ఆలకిస్తుంది అన్నాడు. ఆ గాయకుడిని నెంబర్ అయ్యా నేను వెళ్ళి పరిచయం పెంచుకుంటానన్నా. ఇంకెక్కడ గాయకుడు అయ్యా, సేవ మానేసి ఇప్పుడు ఆటో తోలుకుంటున్నాడు అన్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సేవ మానేసి ఆటో తోలుకుంటున్నాడా? అదేంటి? నాగడి చాళ్ళ మీద చేయి పెట్టి వెనక్కి తిరిగివాడు ఆయనకు పాత్రుడు కాదు కదా వాక్యం చెబుతుంది. ఒకవేళ అలాంటిది ఏదైనా సరి చేసుకుందామని అంటే, అయ్యా వెళ్ళినాడు ఒక భార్యతోనే వెళ్ళాడయ్యా, వచ్చేటప్పుడు వాళ్ళ చెల్లిని కూడా తెచ్చాడయ్యా అన్న. చాలేపో. ఈ రోజున దేవుని సేవ అంటే, దేవుని పరిచర్య అంటే, దేవుని పరిచర్యలో ఎదగాలంటే దేవుని గురించిన భారం బాధ్యత నీ జీవితంలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సేవకుడు ఆ వస్త్రాన్ని వేసాడో దేవుడు నన్ను పిలిచాడు అని ఏం చేశాడు? వెళ్ళిపోయి సేవకుడికి నీళ్లు పోసే పరిచర్య. ఏ పరిచర్య? మొదటగా సేవకుడికి చేతుల మీద నీళ్లు పోసే పరిచర్య. ఈ రోజున సేవకుడి దగ్గరకు వచ్చినప్పుడు అతను నేర్చుకున్నటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటయ్యా అంటే నీళ్లు పోసి పరిచర్య చేయటం నేర్చుకున్నాడు.
ఆ తర్వాత అంచెలంచెలుగా సేవకుడి దగ్గర ఉండి ప్రార్థన నేర్చుకున్నాడు. సేవకుడి దగ్గర ఉండి దర్శనాలు చూడటం నేర్చుకున్నాడు. సేవకుడి దగ్గర ఉండి దేవుని యొక్క ఆధిపత్యాన్ని నేర్చుకున్నాడు. సేవకుడి దగ్గర ఉండి దేవుని కోసం రోషంగా నిలబడేది నేర్చుకున్నాడు. తీరా సేవకుడి దగ్గర ఉండి నా సేవకుడి ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడని గుర్తెరిగి ఏమన్నారు తెలుసా? నా సేవకుడిని ప్రభు తీసుకోబోతున్నాడని గుర్తెరిగి ఏం చేస్తాడంటే, అయ్యా నీకు కలిగిన ఆత్మలో నాకు 2 పార్లు కావాలి అన్నాడా? ఈ రోజున పరిచర్య ఎలా ఉందో తెలుసా? నువ్వు పోయేటప్పుడు ఉన్న మంచి సంఘం నాకు అప్పచెప్పేళ్ళు. ఇంతకాలం నాతో ఉన్నావు, నాకేమైనా పొలం కొన్నావా? ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను నేను, నాకేమైనా స్థలం కొన్నావా? ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను, నా పిల్లల భవిష్యత్తు ఏమైనా బాగు చేసావా? ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను, నాకేంటి? జత పనివాడు అడగవలసింది ఏంటంటే, ఆత్మలో 2 పార్లు కావాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకనే నా జత పనివాడైన ఫిలేమోనుకో దేవుడు సమాధానము దయచేయునుగాక అంటాడు. ఒకవేళ సమాధానాన్ని చెడగొట్టేటువంటి దేవునికి, అతనికి సమాధానాన్ని చెడగొట్టే వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంఘాన్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు, సంఘానికి రాకుండా మాయ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. రే అయ్యగారు మనోడు కాదురా అనేవాళ్ళు ఉంటారు. రే ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు రా, మనూరాలో మనమరా భాయ్ రా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పెంచి పోషించాల్సిన అవసరం లేదని అంటారు. కానీ నువ్వేం చేయాలి? లేదయ్యా, ఆత్మీయంగా నేను ఎదగటానికి ఆయన మాటలు, ఆయన యొక్క సహవాసం మాకు సహాయంగా ఉంటుంది కనుక ఆ సేవకుడి యొక్క విషయాల్లో మాకు అనవసరం. దేవుని స్తోత్రం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఈ ఫిలోమోను జత పనివాడు. ఈ రోజున సేవకుడికి ఎంతమంది జత పని వాళ్ళు ఉన్నారు? ఎంతమంది జత పని వాళ్ళు ఉన్నారు? సేవకుల దగ్గర మేము ఎదిగేటప్పుడు అండి, కొన్ని సందర్భాల్లో పరిచర్య చేసేటప్పుడు లోటుపాట్లు అనేవి మనుషుని జీవితాల్లో సహజ సిద్ధం. లోటుపాటు అనేది జరగటం సహజ సిద్ధం, మానవుని నైజం. ఆ పొరపాట్లు జరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చేశారు, కోప్పడేవాళ్ళు, ఓడుస్తూ ఉండేవాళ్ళు. మట్టి ఉండేదే ఓడవరా, కళ్ళు దగ్గర పెట్టుకొని బాక్సులు పెట్టి ఏరా తిక్కలుగా పెట్టడం, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నావు ఏంట్రా అని మమ్మల్ని కొన్ని సందర్భాల్లో 100 మంది 1000 మంది ఉన్నప్పుడు అంటే కొంచెం బాధ వేసేది. ఇంకా కొన్ని సందర్భాల్లో వాళ్ళు కఠినంగా ప్రవర్తించి వాళ్ళే మాట్లాడటం మానేసేవాళ్ళు. పెద్దవాళ్ళు కదండి, ఇంకా తిట్టడం ఎక్కువైపోయిన తర్వాత కొట్టలేరు కదా. మాట్లాడటం మానేసినప్పుడు నేను తప్ప ఆయనకి చేసే దిక్కు లేదు, అట్టానికి నా మీదే కోప్పడతాడు, నేను ఇంటికాడే కూర్చుంటానని. ఏనాడు మేము ఇంటికాడ కూర్చోలేదు. వెళ్ళిపోయి తలుపు కొడితే ఎవడరా అనేవాడు. అన్నా నేనే అన్నా, ఇంకా మాట ఉండేది కాదు, తలుపు తీసేవాడు కాదు. అలాగే కాపలాగా కూర్చొని ఆయన ఎప్పుడు వస్తాడో బయటికి కనిపెట్టుకుని కూర్చొని బయటకు వచ్చిన తర్వాత అన్న తప్పు నాదే, ఇంకోసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటానన్నా అని వాళ్ళని బతిమలాడి వాళ్ళు మాతో సమాధాన పడేటట్లుగా మా మాటలలో కానీ మా పరిచర్యలో కానీ మేము అలా ఉండేవాళ్ళం. దేవుడు ఒకవేళ ఆ టైంలో ఆ కృప మాకు అలాగా తోడై ఉందేమో. ఈ రోజుల్లో ఉన్నటువంటి యవనస్తులు చూడండి, బతిమలాడుకోవాలి. రే శనివారం వస్తుంది, కొంచెం ముందు పట్టాలు వేయండి, బాక్సులు పెట్టండి, కాస్త నీళ్ళు ఎత్తిరండి, లేకపోతే అది ఎత్తిరండి. ఆ రోజుల్లో అన్న మందిరం ఏదైనా పరిచర్య ఉందా? ఈరోజు ప్రార్థన ఏమైనా ఉందా? బాక్సులు ఎత్తుకెళ్ళాలా? మందిరం ఏమైనా ఓడవాలా? మందిరం ఏమైనా కడగాల బలారాధన వచ్చినప్పుడు? లేకపోతే ఇంకేదైనా చెయ్యాలా అని సేవకులను బ్రతిలాడి ఆ పరిచర్యలో పాల్పొంపులు పొందడానికి వెళ్ళేవాళ్ళం. ఈ రోజున అలా లేదండి. ప్రతి మనిషి జీవన శైలి ఎలా మార్చబడిందో తెలుసా? ఆ రోజున మాకు ఏదైనా సేవకులకు పని అప్పు చెప్పాలంటే వాళ్ళు అడిగే మొట్టమొదటి మాట ప్రశ్న ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు స్తోత్ర ప్రార్థనకి లేచావా అని అడిగేవాళ్ళు. ఏమని అడిగేవాళ్ళు? మాట్లాడాలండి.
స్తోత్ర ప్రార్థనకి లేచారు. స్తోత్ర ప్రార్థన అంటే ఏంటి? స్తోత్ర ప్రార్థన అంటే ఏంటి? ఉదయాన్నే నువ్వు మీటింగ్కి వెళ్ళి రేతి 2ంటికి చదువుకుంటూ వచ్చిన స్తోత్ర ప్రార్థన 4:30 కంటే 4:30కి లేచి నువ్వు దేవుని దగ్గర ప్రార్థించావా? లేదన్నా. ఒకవేళ బలహీనతతో లేదన్నా, అయితే ఈరోజు నువ్వు మందిరంలో ఒక్క పరిచర్య చేసినా నీకు మర్యాదగా ఉండదండి. కృప నీ జీవితంలో లేనప్పుడు పరిచర్య ఏం చేస్తావు? ఒక పొద్దున పూట ప్రార్థనకే లేకలే నీవు, ఒక దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వని పరిచర్య ఏం చేస్తావు? ఈరోజు ప్రార్థనకి లేచావా? అయితే నా గదిలో కొంచెం రూమ్ వచ్చేసి కొంచెం నాకు టీ అయితే తెచ్చుకొచ్చి అని పరిచర్య అప్పచెప్పేవాళ్ళు. ఈరోజు నా స్తోత్ర ప్రార్థన కదండి ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టింది. ఈరోజు నీ జీవితంలో కూడా మేము ఆ అనుభవాన్ని పొంది, ఆ అనుభవాన్నే కదా మేము నేర్పుతున్నాం మన యవనస్తులకి. ఇలా చేయడం ద్వారా దేవుడు ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని తీసుకొస్తాడని ఏంటోనండి లేకపోతున్నాను. ఏంటో బలహీనత మమ్మల్ని ఆవరిస్తుంది. ఏ బలహీనత మమ్మల్ని శోధిస్తుంది, ఏ బలహీనత మమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఆ బలహీనతను ప్రభు సన్నిధిలో పెట్టి నువ్వు కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు దానికి ప్రతిఫలాన్ని దయచేస్తాడు. హల్లెలూయా! చెప్పండి గట్టిగా, హల్లెలూయా! ఈరోజు నీ బలహీనత ఏదో నీతో నేను జత పనివారిగా రాలేకపోతున్నాను. ఏంటి ఆ బలహీనత? ప్రభువా నాకు దాని నుంచి విడుదల దయచేయి. ప్రభు పాదాలు పట్టుకో. ఆ బలహీనతను బట్టి ప్రభు సన్నిధిలో మాటి మాటికి బ్రతిమలాడు. సమాధానం తెగిపోతుంది. ప్రభువా నీతో జత పనివాడిగా నేను ఉండలేకపోతున్నానయ్యా అని 1-2 సార్లు ప్రభు దగ్గర మొరపెట్టు. దైవ సేవకుడు అదే అంటున్నాడు. ఏమని? నా 6వ వచనంలో ఉంటుంది, నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా! మరి ఈ రోజున జత పని వారిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆమె ఈ రోజున దేవునితో జత పని, నీ పని చేసుకోవడానికే టైం చాలతలా, నీ పని చేసుకోవడానికే టైం చాలతలే, ఇక దేవునితో జత పనే ఉంది. అందుకని మొట్టమొదటిగా నువ్వు దేవునితో జత పని వారిగా ఉంటానండి, నీ సాక్ష్యం పరిమళ వాసనగా వెదజల్లుతుంది. ఆమె నువ్వు దేవుని మందిరంలో పరిచర్య, దేవునికి పరిచర్య, దేవుని పరిచర్య, సేవకుల పరిచర్య, మందిర పరిచర్య, ఏమండి ఈ పరిచర్యను చేయి. దేవుడు మంచి సాక్ష్యం నీకు ఇవ్వకపోతే అడుగు. ఏలీ దగ్గర ఏమండి సమూయేలు ఎవరికి పరిచర్య చేస్తున్నాడంట? దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి నేను చేస్తున్నాను అనుకో. ఏంట్రా అయ్యగారు నీళ్ళు తెచ్చుకోలేడా? ఏంట్రా అయ్యగారు మందిరం ఓడవలేడా? ఏంట్రా నేను చేసేది నా సేవకుడికి కాదు, నేను నా దేవునికి చేస్తున్నాను. ఆ మనస్సు నీలో వచ్చినప్పుడు, ఓహో వీళ్ళు నన్ను బట్టి చేస్తున్నారా, వీళ్ళు నన్ను బట్టి ఏదైనా చేయగలుగుతున్నాడు, అప్పుడు దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. ఆమె